ఫస్ట్ మాటలు భలే ఉన్నాయి. యవనుడా, నీ యవనమందు సంతోషపడు, నీ యవనమందు నీ హృదయం సంతుష్టిగా ఉంచుకో, నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ఇష్టం వచ్చినట్టు ఊరేగురా. ఎంత పొంగాలంటే అంత పొంగు, ఎంత మిడిసిపడాలంటే అంత మిడిసిపడు, కానీ నీకుందరరే చెబుతున్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం. జంటికి లేడీకి అందరికీ చెప్తున్నాడు, అమ్మాయి నీకుందమ్మా, పొంగుతున్నావుగా పొంగు, నీకు మామూలుగా ఉండదు. నీకు ఒక పట్టాన్ జీవితం అర్థం కావట్లా అంటే ఏ లోపాలు లేవుగా, మంచి ఆరోగ్యవంతమైన దేహం ఇచ్చా కదా, దాన్ని కష్టపడి చెడగొట్టుకుంటున్నావు, దాన్ని చెరుపుకుంటున్నావు. నీ దేహమును చెరుపు దాన్ని నీ యొద్ద నుండి తొలగించుకో అని నేను చెప్పినా వినకుండా నువ్వు విచ్చలవిడిగా ఊరేగుతున్నావు. అదేమంటే దేవుడు కృప గలవాళ్ళే, దేవుడు ప్రేమ గలవాళ్ళే, దేవుడు అర్థం చేసుకుంటాడులే అని ఏదో ఫీల్ అవుతున్నావు. ఎందుకు అర్థం చేసుకుంటా, నేనేం చేయను, నీ పాపమే నిన్ను పట్టుకుంటుంది. నేనేం చేస్తా, నీకు నాకేమన్నా శత్రుత్వం ఉందా ఏంది? ఏం లేదు, నీ పాపమే నిన్ను పట్టుకుంటుంది, నీ పాపమే నిన్ను నాశనం చేసింది. నీ పాపమే నీ భౌతికంగా నీ జీవితాన్ని నాశనం చేసింది, నీ పాపమే నిన్ను అగ్నిగుండానికి ఈడ్చుకుపోయింది. అందుకే ప్రతి వానికి వాని క్రియల చొప్పున దేవుడు ప్రతిఫలం ఇచ్చును, తస్మాత్ జాగ్రత్త. మన చేసే క్రియల ఫలం ఇక్కడ అనుభవించాలి, అక్కడ కూడా అనుభవించాలి. పక్షవాతం జబ్బుతో బాధపడుతున్నోడిని, లూకాసు వార్త 7వ అధ్యాయంలో పక్షవాతపు జబ్బుతో బాధపడుతున్నోడిని పెంకులు ఓడదీసి యేసు ప్రభు ఎదుటికి ఆయన్ని మంచంలో దించారు. పక్షవాతం జబ్బుతో బాధపడుతున్నాడు. అతని సమీపస్తులు మంచంతో అతన్ని దించారు. వాకిట్లో కూడా పోవటానికి గుంపులు జనం ఉన్నారు. ఇంటి యజమానుడిని అడిగి పెంకులు ఓడదీసి ఆ పెంకుల నుంచి దించారండి తాళ్ళు కట్టి. ప్రభు ముందుకు అతను వచ్చినప్పుడు ఏమండి, లూకా 7లో ఉందా? స్తోత్రం. ప్రభు అన్న మాట ఏమిటో తెలుసా? ఆయన వారి విశ్వాసమును చూచి అన్న తర్వాత ప్రభు అన్న మాట ఏంటో తెలుసా? కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అన్నాడు.